మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ వెల్లడి. మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 18, 19, 20 వార్డులకు సంబంధించి లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులు, ఇంటి పట్టాలు పంపిణీ చేసిన నాయకులు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని కోసం, మదనపల్లి జిల్లా కోసం టీడీపీని గెలిపించుకుందాం. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా విజ్ఞప్తి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ నాయకుల తన గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని, కావున రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని 18, 19, 20 వార్డులకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులను, ఇంటి పట్టాలను వారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూరా అజాం, కౌన్సిలర్లు డిష్ రామకృష్ణారెడ్డి, ఖాజా శ్రీనివాసులు, భానుప్రకాష్, ప్రసాద్ బాబు, ఈశ్వర్ నాయక్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో జగనన్న సురక్ష పథకం కింద ప్రజలకు వివిధ రకాల మున్సిపల్, పంచాయతీ సేవలను ప్రజలకు చేరువ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద సర్వే నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జబ్బు వస్తే ఆ జబ్బుకు డబ్బులు ఉండవు. ఏదో పెద్ద హాస్పిటల్లో చూపించుకోవాలా, పోయి బెంగళూరులో చూపించుకోవాలా. ఎందుకంటే క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్ కానీ, కిడ్నీ సమస్యలు కానీ, పీనాలు కట్టాలో లేదో అని లక్షలు అప్పులు ఇచ్చే వలన వాళ్ళు ఇంకే చనిపోతారు. అదేవిధంగా ఇంకా చాలా మంది చిన్న సమస్యలు ఉంటే అది పెద్ద చేసుకుంటారు. చూపించుకున్నాం కేవలంగా. ఈరోజు మీ ముందు ఒక మాట చెప్తున్నానమ్మా. ఇప్పుడు కొన్ని గంటల్లో ఇది యుద్ధం స్టార్ట్ అవుతాము. ఇక కొన్ని గంటల్లోనే, దగ్గర 3-4 గంటల్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తాము. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే ఒక యుద్ధం, ఎన్నికల నగారా మోగుతా ఉంది. ఇప్పుడు వచ్చిందలో ఈ ఎన్నికల నగారా మోగుతానే దగ్గర ఇప్పుడు యుద్ధంలో ఎవరు నిలబడుతున్నారంటే ఒక పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఒక పక్క నిలబడితే, పెత్తందారులు, డబ్బుండే వాళ్ళు ఇంకో పక్క నిలబడ్డారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, పేదవాళ్లకు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వం వహిస్తాడు. అదేవిధంగా ఈ పెత్తందారులకు, డబ్బుండే వాళ్లకు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు నాయకత్వం వహిస్తాడు. ఇప్పుడు ఈ యుద్ధంలో ఆయన ఆ యుద్ధం చేసేదానికి 175 మందిని సెలెక్ట్ చేశారు. 175 మంది జగన్మోహన్ రెడ్డి తరఫున యుద్ధం చేసేదానికి సైనికులను రెడీ చేశాడు. నేను చెప్పేది ఏమంటే, మీ వార్డు 18, 19, 20 మీ వార్డుకు సంబంధించిన నన్ను ఒక సైనికుడిగా సెలెక్ట్ చేశారే, చాలా నాకు గర్వపడుతున్నాను. నేను విధంగా నేను గర్వపడుతున్నానంటే మీరు కూడా గౌరవంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా వార్డుకు సంబంధం ఉండే వ్యక్తి ఈ 175 మందిలో మా సైనికులుగా ఆయన నన్ను సెలెక్ట్ చేశారు. మేము గర్వపడాలి. మన జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, మన జగనన్న ప్రభుత్వం ద్వారా మీకు అందిన మంచి కావచ్చు, ప్రతి ఒక్కరి చెప్పడం జరిగింది. నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే ఇన్ని రోజులు ఈ 5 సంవత్సరాల్లో మామూలుగా మేనిఫెస్టో
చేశారు, ఒకటో రెండో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చేస్తారు. ఆ రోజు మా పని అయిపోయిందని ఎవరు ఇంటి మొహం చూడరు. కానీ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా చేయలేదు. ప్రతి సంక్షేమ పథకము మీకు అందుతుందా లేదా అని మళ్ళీ వెరిఫై చేస్తున్నారు. ఏదైనా ఒక చిన్న సర్టిఫికేట్ మిస్ అయింది, ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, పిల్లల చదువులకి కావచ్చు, ప్రతి ఒక్కటి ఏవైతే మిస్ అయింది, ఎక్కడ సంక్షేమ పథకం మిస్ అయినారో అని మన జగనన్న నిరంతరం సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ ద్వారా, సెక్రటరీ ద్వారా మీకు ప్రజల్లోనే ఉంటూ మీకు ఏమేమి పథకాలు కావాలో వాటిని అందే దిశగా ప్రతి ఒక్కటి చేస్తున్నారు. అది ప్రతి ఒక్కటి మీకు తెలుసు. ఎందుకంటే మీ సచివాలయంలో మీకు ప్రతి ఇంటికి ఒక మనిషిలాగా, మీ ఇంట్లో మనిషిలాగా ఈరోజు వాలంటీర్ వచ్చి మీకు ప్రతి ఒక్కటి అందిస్తున్నారు. ఇదే విధంగా ప్రతి పద్ధతులు వచ్చే ఎలక్షన్స్ లో మనం ఎప్పుడైతే జగనన్న గెలిపించుకుంటామో అప్పుడే సంక్షేమ పథకాలన్నీ ఇలానే ప్రతి ఒక్కటి మీ ఇంటికి చేరే దిశ చేయడం అయితేనేమి, పిల్లల భవిష్యత్తు అయితేనేమి, మంచి ఆరోగ్యం కావాలంటేనేమి, అవాతాతలు పెన్షన్ కావచ్చు, 40 సంవత్సరాలు నిండిన మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇవన్నీ ఇలానే మీకు అందాలన్నా, మీరు సంక్షేమంగా మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలన్నా మన జగనన్న ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని కోసం టీడీపీని గెలిపించాలని టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్నికల పొత్తులో భాగంగా మదనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తన గెలుపుకు 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు సహకరించాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసి జీవనం సాగించే వారికి మున్సిపల్ ట్యాక్స్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. మదనపల్లి అభివృద్ధికి గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంతో శ్రమించానని, చంద్రబాబు ఆధ్వర్యంలో రానున్న 5 ఏళ్లు మదనపల్లి అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా పనిచేసి అందరి మన్ననలు పొందుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత రామాంజనేయులు, యువ నాయకులు హరిహరన్, తెలుగుదేశం నాయకులు నీలకంఠ, మైనార్టీ నేత ఎస్ఈ మస్తాన్, రఫీ, దాదు, పఠాన్ ఖాదర్ ఖాన్, గిరీష్, నాగురువల్లి, షంషేర్, సంగం శ్రీనివాసులు, నాదల విద్యాసాగర్, రఘుపతి నాయుడు, వరుణ్, ప్రవీణ్ రాయల్, రెడ్డి రాయల్, బాలమలి శేఖర్, జయచంద్ర, మాజీ కౌన్సిలర్లు పులి మహాలక్ష్మి, రాధ, ఎస్ఎస్ఎల్ నారాయణ, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయం అంటే గుండె లాంటిది. గుండెకే తాకట్టు పెట్టిన మనిషి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయారు. మీకు సూటిగా ఒక మాట అడుగుతాను. మదనపల్లి జిల్లా వచ్చి మన హక్కు, మదనపల్లి జిల్లా మనకు వచ్చిందా అని అడుగుతున్నా. మీకు మీరు ఇంతమంది పిల్లలు ఉన్నారు చూడండి. మా ఆటో యూనియన్ వాళ్ళు వచ్చారు, అందరూ 30-35 ఏళ్ళు లోపలనే ఉన్నారు. ఒక రోజంతా ఆటో తిప్పితే వాళ్ళకు 500 రూపాయలు కూడా మిగలడం లేదు. 300-400 మిగులుతా ఉంది. ఆ 300తో కాపురం ఎట్లా జరుగుతుంది, ఇల్లు ఎట్లా జరుగుతుంది, వాళ్ళు తీసుకున్న అప్పులు ఎట్లా కడతారు? ఎవరా దీనికి కారణం? దీనికి మనకు జిల్లా రాకపోవడానికి కారణం పెద్దిరెడ్డి గారి కుటుంబం. ఈరోజు జిల్లా కానీ ఉండింటే ఇదే ఆటో వాళ్ళ విషయం నేను చెప్పాను మీకు, ఒక్క రోజుకి 1000 రూపాయలు సంపాదించేవారు. చిత్తూరు జిల్లా లేదు, మదనపల్లి డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కింద ఉంది. ఈరోజు మదనపల్లికి జిల్లా రాకుండా చేశారు ఈ కుటుంబం. అందుకోసం ఇంకా మన జిల్లాలకు, మన కాన్స్టిట్యూన్సీలకు పాలించే వీళ్ళు అవసరం లేదు. వైఎస్ఆర్ పార్టీ అసలు అవసరం లేదు. ఎంపీ మిథున్ రెడ్డి గారు అవసరం లేదు. ఇంకా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అవసరం లేదు. మనం సూటిగా మన నినాదం ఒకటే, మనము తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలా. మదనపల్లికి మనం గెలిచిన ఒక్క నెల లోపలనే మదనపల్లికి జిల్లా చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. 24 గంటలు మనం పని చేద్దాం. మనం చేసేది 30 రోజులే. ఆ తర్వాత మన కాలమే, మిగతా 5 సంవత్సరాలు మనమే పరిపాలించుకుంటాము. మన నియోజకవర్గాన్ని మనం అందరం అభివృద్ధి చేసుకుందాం. ఈసారి మనం మరి దేనికో ఆశపడి లేదా వాళ్ళు ఇచ్చే ప్రలోభాలకు మనం లొంగి కానీ చేస్తే మన ఇండ్లే కాదు, ఆస్తిపాస్తులు కూడా గవర్నమెంట్ పరం అయిపోతాయని మీకందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ముఖ్యంగా యువకులందరూ కూడా మీరంతా పూనుకుంటేనే చేయగలిగే శక్తి. మీరు ఇప్పుడు వచ్చినటువంటి ఈ వీడియోల ద్వారా కానీ ప్రతిరోజు పబ్లిసిటీ చేసుకుంటూ
మన ఉమ్మడి ప్రభుత్వాన్ని జహాన్ గారిని వెలివేట్ చేసుకుంటూ ఎక్కడైనా మన పల్లెల్లో కూడా ఒక్కొక్కరు 100 ఇండ్లు మనమే దీనికి లీడర్లను మనమే దీనికి సాధించుకోవాలా అని ఒక పట్టుదల లేకపోతే మనం ఏం చేయలేం. మనకు అలాంటి మనస్ఫూర్తిగా మనము ఆయన గెలిపించుకోవాలనే పట్టుదల రావాలి. ఆయన కాదు గెలిపించుకుంటాం, మనం గెలిపించుకుంటున్నాం. మన ప్రభుత్వం మనం సేఫ్ చేసుకుంటున్నాం. మనలో మనకు లేదంటే వేరే మార్గమే మనకు లేదు. ఇంత చాలా మంచి అవకాశము. తెలుగుదేశము, జనసేన, బీజేపీ అందరం కూడా కలిసి ఉన్నాము. మనలో ఎలాంటి పొరపక్షాలు ఉండవు. యుగోలకు పోవద్దండి, అంతా మనమే అనే ఉద్దేశంతో మనం ఈ ఒక్క నెల కష్టపడి పూర్తిగా మన జహాన్ గారిని పూర్తిగా మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిసార్ అహ్మద్ను ఖరారు చేయడం శుభపరిణామమని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద వైసీపీ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ అజాం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి వ్యక్తి అయిన నిసార్ అహ్మద్కు వైసీపీ టికెట్ కేటాయించడంతోనే మదనపల్లి నియోజకవర్గ గెలుపు ఖరారైందన్నారు. మొదటగా అందరికంటే ముఖ్యంగా ఫస్ట్గా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారిని 175 మంది ఎమ్మెల్యేలు చేసి ప్రకటించారంటే దాంట్లో ఒక సైనికుడిగా నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు అందరికంటే ముఖ్యం ఏమంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ ఒక పక్క ఉండి మన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతా ఉన్నారు. ఈ రోజు నా పేరు ప్రకటన ఇన్ని దినాలు నాకు సమన్వయకర్తగా ఇచ్చారు. ఈ రోజు క్యాండిడేట్గా నాకు డిక్లేర్ చేసి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక సైనికుడిగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నా వంతు నేను కృషి చేస్తానని, ఇంకా రాబోయే దినాల్లో కూడా ఖచ్చితంగా మన దీనికి మన కాన్స్టిట్యూన్సీకి అన్ని రకాలుగా తోడ్పాటు చేసి జగనన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, మన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏ రకంగా చేయాలనేది అన్ని రకాలుగా చేస్తూ ఖచ్చితంగా నేను ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలకు నేను అందుబాటులో ఉండి అన్ని మంచి చెడ్డ చూసుకుంటా అన్ని మొత్తం అతీతంగా నేను కష్టపడి అందరికీ సేవ చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈసారి వచ్చేది రాబోయే పెద్ద యుద్ధం స్టార్ట్ ఇలా ఉంది. దానికంతా మేము సిద్ధంగా ఉన్నాము. మన కార్యకర్త రెడీగా ఉన్నారు. కాబట్టి ఇంకా రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా చాలా అతి చూసి అన్ని మత కుల పార్టీలు అన్ని కలిసికట్టుగా మన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలని ప్లానింగ్ చేసుకుంటూ ఆయన ఎట్లా తిరిగి ప్రతిదించాలని ప్లానింగ్లు వస్తున్నారు. కాబట్టి మనం అందరూ ఒకటిగా ఉండి వాళ్ళన్ని కుటుంబాలకు భగ్నం చేస్తూ వాళ్ళు రకరకాల మేనిఫెస్టో తీసుకుని వస్తారు. కానీ చేసేదంటూ ఏమీ ఉండదు. ఏదైనా చేయాలంటే చేసి చూపేవాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే దినాల్లో మనం ఖచ్చితంగా ఆయనకు మద్దతు పలికి అఖండ మెజార్టీతో ఎంపీ మిత్రులన్నకు కానీ ఎమ్మెల్యేగా నన్ను నిసార్ అహ్మద్ గారిని గెలిపించి నాకు ఒక గిఫ్ట్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తారని ఆశిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళని ఈరోజు ఎడిపల్లిపాయ నుండి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మదనపల్లి
నుంచి మన మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిసార్ అహ్మద్ గారిని ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉంది. మేమందరము కృషి చేసి ఒక సైనికులాగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కౌన్సిలర్లు అయితేనేమి వైఎస్ఆర్ కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరు సైనికులుగా కష్టపడి మా నిసారాన్ని తర్వాత అట్లా మా ఎంపీ మిథునన్న గారిని అత్యంత మెజార్టీగా గెలిపించుకుంటాము. ప్రతి ఒక్కరూ మన వైఎస్ఆర్సీపీ తరఫున ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని ఈరోజు మనకి ఒక కష్టపడే తరుణం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని మన అత్యంత మెజార్టీ గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జరిగింది. ప్రతి మదనపల్లి కుటుంబ సభ్యులందరూ, మదనపల్లి ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలో 99% అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుంది. అందరూ వచ్చారు, ముందు పాలకులు అందరూ వచ్చారు, వచ్చి మాటలు చెప్పినారు, ఇంతేగాని ఏమి చేయలేదు. కానీ జగనన్న గారు వచ్చిన తర్వాత మాటలు చెప్పిన ప్రకారం నవరత్నాలు 99% చేసినారు కనుక ప్రతి పట్టణ ప్రజలందరూ గమనించి మళ్ళీ ఫ్యాన్ గుర్తు ఓట్లు వేసి అధిక మెజార్టీతో అమూల్యమైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మిథునన్న గారికి నిసార్ అన్నకి గెలిపించాలని కోరుతున్నాం. మదనపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలు పడుతున్న బాధలను చూసి మిథునన్న జగనన్న కార్యకర్తలకు నేనున్నాను, నేను చూశాను అని చెప్పిందని ఈరోజు గౌరవనీయులు పెద్దలు నిసార్ అహ్మద్ గారిని మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మదనపల్లిలో ఈరోజు పండుగ వాతావరణంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకుల పేదలు కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి అండదండగా ఉన్నారని చెప్పిందని ఖచ్చితంగా ఈరోజు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారిని నిసార్ అన్నను అత్యధిక మెజార్టీతో మదనపల్లి సభ్యులందరూ కూడా, ఓటర్లందరూ కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పొత్తులు, చిత్తులు దాంట్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున కుట్రపూరితమైన జరుగుతా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించాల్సింది. జై జగన్. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ అంశాలపై కార్యక్రమాలు జరగరాదని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండరాదని, ప్రభుత్వ స్థలాల్లో బ్యానర్లు ఏర్పాటు చేయరాదని, ఉన్న వాటిని వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. పార్లమెంటుకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సాధారణ ఎన్నికల్లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది. దీనికి సంబంధించి నిన్న జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషను, జాతీయ ఎన్నికల కమిషను వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సో ఆ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ప్రకటిస్తేనే వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చేస్తుంది. దీంట్లో భాగంగా 24 గంటల్లో ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రాజకీయ నాయకుల ఫోటోలు, తర్వాత ఏదైనా రాజకీయ అంశాలు ఉంటే వాటిని కూడా రిమూవ్ చేయాల్సి వస్తుంది. అలాగే ప్రైవేట్ ప్రాపర్టీస్లో కూడా మిగతా కూడా అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఒక పార్టీకి సంబంధించి కానీ లేదంటే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ ఈ పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ ప్రభుత్వ స్థలాల్లో ఉండరాదు. సో దానికోసమని మేము దీన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మున్సిపల్ కమిషనరు మరియు తహసీల్దార్ మదనపల్లి, తహసీల్దార్ నిమ్మలపల్లి, తహసీల్దార్ రామసముద్రము వారితో పాటు సంబంధిత అధికారులను కూడా ఇక్కడ పిలిపించుకున్నాము. సో అలాగే మేము పోలీసుల సహకారంతో
ఇవన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ మోడల్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రవర్తన నియమావళిని రాజకీయ నాయకులు పాటించాలి, రాజకీయ పార్టీలు పాటించాలి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాటించాలి. నియమ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ బంగ్లాస్ కానీ డాక్ బంగ్లాస్ కానీ ఏదైనా ఉంటే వాటిని కూడా అన్ని స్వాధీనం చేసుకుంటాము. సో రాజకీయ కలాపాలు ప్రభుత్వ బంగ్లాల్లో కానీ R&B గెస్ట్ హౌస్లో కానీ జరగడానికి వీల్లేదు. అలాగే ఈ కళ్యాణ మండపాలు కానీ లేదంటే ఇతర సమావేశ మందిరాలు కూడా ముందస్తు అనుమతితోనే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. దానికి కూడా సపరేట్గా మార్గదర్శకాలు ఉన్నాయి. ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కూడా ఫ్లెక్సీ సెంటర్స్ కానీ వాళ్ళు ఏదైనా రాజకీయ కలాపాలకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి పార్టీకి సంబంధించి ముద్రించినప్పుడు వాళ్ళ పూర్తి అడ్రస్, సెల్ నంబరు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. అందరితో కూడా ఎవరెవరికి వర్తిస్తాయి మార్గదర్శకాలు ఇవన్నీ కూడా వాళ్ళ దీని పేరే ఆదర్శ ప్రవర్తన నియమావళి. చాలా ఐడియల్గా దీన్ని అమలు చేయాలా. అందుకోసమని దానికి మార్గదర్శకాలు కలెక్టర్ గారి ఆదేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకొని అంధత్వాన్ని దూరం చేయాలని రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని రాయల్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ దృష్టి కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు మంచి మార్కులు వస్తారు. ఇంటికి పోయి బుక్ చదివేది ట్యూషన్ కావాలా, నాకు ఇష్టం లేదు. ఊరికే 3 ఏళ్ళు వేస్ట్ అయిపోయిన బిఎస్ఎన్ బెంగళూరు పోయి చదివినా. నేను చదివి ఇది ఉందా మళ్ళీ ఇది వచ్చినవేనండి. అంతే నా ఇష్టము, నాకు అక్కరాదు. మళ్ళీ అయ్యి ఇందిరాగాంధీ దగ్గర పనిచేసి ఎప్పుడు ఒక నిమిషం డాక్టర్ గారు అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లిలో రాయల్ యూత్ సొసైటీ మరియు రాయల్ యూత్ మహిళా వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఉచిత మెడికల్ క్యాంపుని మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీపీ, షుగరు మరియు కంటి చికిత్సలు, రక్తదానము ప్లస్ రక్త పరీక్షలు కూడా జరిపి వాళ్ళ బ్లడ్ గ్రూపులు ఏవేవి అని తెలియజేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము మొదలు చేయడం జరుగుతుంది. అలాగే SBI బ్యాంకు, ఇండియన్ బ్యాంకు గల అకౌంట్దారులందరికీ ఉచితంగా ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మదనపల్లి నలుమూల నుంచి అన్ని వర్గాల వారు ప్రజలు ఉపయోగించాల్సిందిగా కోరుచున్నాము. మేము ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి సహకరిస్తున్న మా రాయల్ సొసైటీ సభ్యులు మరియు మదనపల్లి ప్రజలకి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము ప్రతిసారి మా సొంత నిధులతోనే మేము నిర్వహిస్తున్నాము. మాకు ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రజలకి సేవ చేయాలని చెప్పిన తద్వారా వాళ్ళకందరికీ ఏదో విధంగా మేము దగ్గరండి వాళ్ళ సమస్యల్ని మా ద్వారా ఒక విధంగా సాల్వ్ చేసే కార్యక్రమాల్లో మేము ముందుండాలని చెప్పేసి రాయల్ సొసైటీ ఎప్పుడు ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ నడుపుతుంటుంది. దాంట్లో ఈరోజు భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మదనపల్లి పుర ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు తమ పరీక్షల ద్వారా ఎంత మోతాదులో ఉందో, ఏ పొజిషన్లో ఉందో తెలియజేసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ఆరోగ్యం కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం. మదనపల్లి మండలంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 19 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి ఎంఈఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి స్పందన ఆకాంక్షించారు. మనకు 18వ తేదీ నుంచి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. మనకు ముఖ్యంగా 19 సెంటర్లు ఉన్నాయి. దాదాపు 3,500 మంది దాకా పిల్లలు రాస్తున్నారు. కాబట్టి మనము అన్ని రకాలుగా ఇన్విజిలేటర్లు కానీ, వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ, డెస్కులు కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా వసతుల పరంగా కానీ, టీచర్స్ పరంగా కానీ ఏదైనా వాళ్ళకు ఇబ్బంది ఉంటే చీఫ్లకు, డిపార్ట్మెంట్లకు ఫోన్ చేసి అడగడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవన్నారు. కాబట్టి మనము అన్ని రకాలుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సజావుగా పిల్లలు హ్యాపీగా రాసేటట్లు అన్ని వసతులు మనము అరేంజ్ చేసినామని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాకు పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించే హక్కు లేదని వైసీపీ శ్రేణులు మండిపడ్డారు. నేడు మదనపల్లి వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, మార్కెట్ కమిటీ చైర్మన్ తటి శ్రీనివాసులు రెడ్డి, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, కౌన్సిలర్లు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు షాజహాన్ బాషా మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు అంటే అది పెద్దిరెడ్డి కుటుంబం కల్పించిన అవకాశమేనని తెలిపారు. అటువంటి ఆ కుటుంబంపై షాజహాన్ బాషా విమర్శించడం సరికాదన్నారు. మదనపల్లి నియోజకవర్గంలో అంతా వాళ్ళే ముస్లిం మాదిరిగా వేరు ఎవరు పనికిరాని మాదిరి మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులందరూ ఆహ్వానించారు. మొట్టమొదటిగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అంటే జగనన్నకు ఆంధ్ర ప్రజల ఈరోజు మా అధినేత జగనన్న గారు ఈరోజు మొట్టమొదటిగా నాకు వైఎస్ఆర్సీపీ మదనపల్లి అభ్యర్థిగా ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను వమ్ము చేయనని అందరి సమక్షంలో నేను అందరికీ మదనపల్లి ప్రజలకు మాటిస్తున్నాను. ఖచ్చితంగా నేను ప్రజల కోసం అహర్నిశలు వాళ్ళ కోసం ఫైట్అవుట్ చేసి వాళ్ళ ఒక ఇంజనీర్గా నేను పనిచేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఏ రకంగా మదనపల్లి డెవలప్ చేయాలా అని చెప్పి మిథునన్న సహకారం తీసుకొని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహకారం తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారం పోయి మదనపల్లిని నేను బాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను. నేను యాక్చువల్గా రాజకీయాలకు రాకముందు ఏమంటామంటే రాజకీయాలు ఇంత వర్స్ట్గా ఉంటాయి అనేది నేను ఊహించలేదు. ఎందుకంటే 2009లో కానీ ఎప్పుడో ఒక మనిషికి ఏమి లేని వ్యక్తికి, ఎక్కడో ఉండే వ్యక్తికి పిలిపించి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, షాజహాన్ బాషా. ఈరోజు ఏదో నేను ఇంత అని చెప్తానంటే 2009 ఏమీ లేని వ్యక్తి, అసలు నీకు రాజకీయం సంబంధం లేని వ్యక్తి తీసుకుని వచ్చి మైనారిటీకి నేను సంతోషపరచల్లా 2009లో నీకు ఎమ్మెల్యేని చేసి ఈరోజు ఈ ఫ్యామిలీ ఈరోజు ఉందంటే ఖచ్చితంగా ఆయన పెట్టిండే దీపమే. ఆ రకంగా నువ్వు చేసినావు. ఇంత చేసి కూడా ఏమీ చేయకపోయినా కూడా మనుషులు ఈ ప్రకారంగా చేశానని చెప్పుకుంటారనేది నాకు ఆశ్చర్యం కలిగిస్తాను. ముస్లిం మైనారిటీలంతా జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు. ఎందుకు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూడా దగ్గర 175 సీట్లు ఉంటే ఈ లాస్ట్ టైం అయితే 5 సీట్లు ఇచ్చారు ముస్లింస్కు. ఈసారి 7 సీట్లు వాళ్ళు కేటాయించినారు ముస్లింస్. అన్ని సామాజిక న్యాయం ఏదైనా ఇస్తా ఉందంటే పార్టీ. ఈరోజు కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆడ కూర్చొని స్టేజ్ మీద అది ఒకటే చెప్పినారు, సామాజిక న్యాయం అనేది పక్కాగా పాటించాను, బీసీలకు ఎవరికి ఎంత ఇవ్వాలని కరెక్ట్గా ప్రపోర్షనేట్గా మేము ఇచ్చాము. 7% సీట్లు ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారు చెప్తారే ముస్లింస్ అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారే, ఈరోజు కేవలం 3 సీట్లు మట్టుకు ఇచ్చినారు. అది ఏమి 3 సీట్లు ఇచ్చేసి ఏదో నేను ముస్లింస్ ఇది చేసామనే టైంలో చెప్పుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రజలంతా ఇది గుర్తించాలా. ఈరోజు ఏదైనా ముస్లింస్కు ఏదైనా మంచి చేస్తూ ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే గమనించి ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ, ఎంపీ మిథున్ అన్నకు ఎంపీగాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా జననేత జగన్మోహన్ రెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు సమేతంగా నిసారన్నని అనౌన్స్ చేయడము ఈ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మరి ఆనందిస్తున్నారు. మరి మొట్టమొదటిగా అన్న కంగ్రాచులేషన్ చెప్తూ, మరి ఈరోజు ఒక మీటింగ్లో షాజహాన్ బాషా గారు మాట్లాడుతూ
పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని మిథున్ రెడ్డి గారికి సెలవు ఇద్దాం, వారి సేవలు ఇక్కడ అనవసరం అని అంత పెద్ద లీడర్ల పైన మాట్లాడడం రాజకీయ నేపథ్యం. రాజకీయంగా ఈరోజు షాజహాన్ బాషా గారు ఎక్స్ఎమ్మెల్యే అయినందుకే ఈరోజు చంద్రబాబు పక్కన మీరు పోతున్నారు, చంద్రబాబుతో నాకు కూడా టికెట్ ఇన్ని అని అడుగుతున్నారు. మిమ్మల్ని ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే అనడానికి కారణం ఆ రోజు రామచంద్రరెడ్డి, రాజశేఖర రెడ్డి, రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి గారు. ఇది మర్చిపోకూడదు. ఇది మీ రాజకీయం గురించి మాట్లాడుకోండి. మీరు ప్రజల్ని మీరు చైతన్యవంతులను చేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాలో ఏం లోపాలు ఉన్నాయి, ప్రజలు ఏం చెప్తే మీకు ఇది చేస్తారో అవి చేసుకోండి. అంతేగాని రామచంద్రరెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడితే ఖబర్దార్. మదనపల్లిలో ఉండే మైనార్టీ ఓట్లు చీల్స్తేనే ఏదో దెబ్బ కొడతాం మిథున్ రెడ్డి గారిని అనే ఒక కాన్సెప్ట్ పైన ఆయనకు చేయడం జరుగుతుంది. ముస్లిం మైనార్టీలు పిచ్చోళ్ళు కాదు, ఎవరికే కానీ తెలియలేదని అనుకోవద్దండి. ఈ రోజు బీజేపీ ఎజెండా టీడీపీ గురిపెట్టి మిమ్మల్ని మధ్యలో పెట్టి మమ్మల్ని సతాయిస్తాలంటోంది. సిఐఏ అంటే మాకు తెలీదా? ఎన్ఆర్సీ అంటే మాకు తెలీదా? ఎన్ఆర్సీని మదన ఎవరే కానీ చిత్తూరు జిల్లాలో మీరంతా ఎవరు పోరాడలేదు, మీరే చెప్పుకున్నారు. చిత్తూరు జిల్లాకి ఇక్కడ నుండి చిత్తూరు జిల్లాని పిచ్చుకుపోయారు చిత్తూరుకు. బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ, అందరినీ కలుపుకొని పోయే పార్టీ కాదు. మన అజా ఇవ్వకూడదు అని చెప్పి మనకు ఇఫ్తార్లు చేయకూడదు, మనకు చేయకూడదు, మీరు హిందుత్వాన్ని పాటించాలి, మీ పూర్వీకులు హిందువులు అని చెప్పేటటువంటి మతతత్వ పార్టీలో ఉండి ఈ రోజు మీరు వచ్చి పెద్ద మసీదులో నిలబడుకొని నేను మసీదులో చేస్తానని చెప్పుకోవడం ఇంతకంటే దౌర్భాగ్యం మాకు ఇంతకంటే చూసేది లేదు. ఎప్పుడు కానీ గత పాత రోజుల్లో పని చేశాం అంతా కలిసిమెలిసి. వాళ్ళు మైనార్టీ సోదరులకి, మైనార్టీ ప్రజలకు ఏమీ చేసింది లేదు, శూన్యము. ఏమన్నా చేసినారని చెప్తే బహిరంగ చర్చకు వస్తే మేమంతా సిద్ధంగా ఉన్నాం చర్చ కోసము. ఏమి ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి అందరికి తెలుసు. అన్నా నిసారణ అనే వ్యక్తి ఒక ఇంజనీరు, 4 బిడ్డలు కూడా డాక్టర్స్, పీజీలు చేసినారు, ఉన్నతమైన చదువులు చదివి మదనపల్లిలో డెవలప్మెంట్ కోసము మా మిథున్ రెడ్డి గారు, మా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మంచి వ్యక్తి కోసం సెలక్షన్ చేశారు. ఈరోజు ఇలాంటి వ్యక్తి వెనకాల మా మైనార్టీ సోదరులు అందరూ పనిచేసేదానికి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈసారి నుంచి, ఈ రోజు నుంచి మా ఎంపీ మిథున్ రెడ్డి పైన కానీ, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పైన కానీ తప్పుడు విమర్శలు చేస్తే ఖబర్దార్. అందరికీ కూడా మేమంతా సిద్ధంగా ఉంటాం, దేనికైనా కూడా తెలుసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాల అమలు జరుగుతాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ వెల్లడి. మదనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 18, 19, 20 వార్డులకు సంబంధించి లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులు, ఇంటి పట్టాలు పంపిణీ చేసిన నాయకులు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని కోసం, మదనపల్లి జిల్లా కోసం టీడీపీని గెలిపించుకుందాం. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా విజ్ఞప్తి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ నాయకుల తన గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి. ఇవే ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.